వెల్కమ్ టు మెగా 9 టీవీ. నిజామాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ కి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, జాగృతి నాయకులు కవితకు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన కవిత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో రాబోయేది గులాబీ జెండా శకమేనని స్పష్టం చేశారు. తెలంగాణలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానేనని ఆమె అన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసాపై ప్రభుత్వం మాట్లాడటం లేదని, గురుకులాలను నడపడానికి కూడా ప్రభుత్వానికి చేత కావటం లేదని మండిపడ్డారు. గురుకులాలను సక్రమంగా నిర్వహించలేక ఇప్పటికే 57 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నారని కవిత విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారోనని ప్రశ్నించారు. ఉద్యోగాల పేరిట సీఎం రేవంత్ రెడ్డి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే పరీక్షలు నిర్వహిస్తోందని ఎద్దావా చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఉచిత సదుపాయం కల్పించిన ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల సంఖ్యను తగ్గించారని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడని ఆరోపించారు కవిత. రేవంత్ సర్కారు తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేసిందని విమర్శించారు. కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని విమర్శించారు. ఇక రాష్ట్రంలో అక్రమ కేసుల గురించి అయితే చెప్పనవసరం లేదని, సీఎం పేరు మర్చిపోయినా, రైతులు భూములు ఇవ్వకపోయినా కేసులు పెడుతున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకింత భయమని ప్రశ్నించారు. తాము ఏం తప్పు చేయలేదని, కాబట్టి భయపడే ప్రసక్తే లేదని కవిత అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కనికల్లా బయటికి వస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మన పొట్ట మీద కొట్టడమే కాదని, మన సంస్కృతిపై కూడా దాడి చేస్తోందని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదు అన్నారు. తాము పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్లమని, గట్టిగా నిలబడతామని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. మరోసారి నిజామాబాద్ దమ్మేంటో సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిద్దామని కవిత పిలుపునిచ్చారు.